ప్రతి ఏటా ముగిసర కార్త ప్రారంభం సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేసే చాప్ మందు ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తారు. నిన్న జరిగిన చాప్ మందు పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలో నిల్చున్న మెదక్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ అనే వృద్ధుడు గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. నిర్వాహకులు వెంటనే అక్కడ వైద్య శిబిరానికి తరలించి సపర్యలు చేసినా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు 35 కౌంటర్లో 1,50,000 చాప్ పిల్లను పంపిణీ చేశారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలుత చాప్ ప్రసాదం స్వీకరించారు. 170 ఏళ్ల క్రితం దూద్పౌలిలో ప్రారంభమైన చాప్ ప్రసాదం పంపిణీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. చాప మందు పంపిణీతో ప్రజలకు బత్తిని కుటుంబం నిస్వార్థ సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు భోజన వసతి, ఇతర ఏర్పాట్లు చేసిన స్వచ్ఛంద సంస్థలను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.